హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వచ్చేసి మా చెల్లి వాళ్ళ ఊరికి వచ్చి ఈరోజు 4th డే అండి. ఈ ఊరు వచ్చేసి దుత్తులూరు. దీని పక్కనే నరవాడ అనే ఊరు ఉంది. దాంట్లో టెంపుల్ చాలా ఫేమస్. నరవాడ ఊర్లో వెంగమాంబ టెంపుల్కి అయితే నేను ఇప్పుడు వెళ్ళబోతున్నాను. మీకు కూడా చూపిస్తాను. నేను చూడడం కూడా ఫస్ట్ టైము. టెంపుల్ అయితే చాలా ఫేమస్ అంట. జాతరలు కూడా చాలా జరుగుతాయంట, మీరు వినే ఉంటారు. నరవాడ ఊర్లో వెంగమాంబ టెంపుల్. పదండి వెళ్దాం. పిల్లలు చూడండి ఎలా కూర్చొని ఉన్నారు. మాకన్నా ఫస్ట్ ఎక్కేస్తారు. ఆటో వచ్చిందంటే అటు ఇటు కూడా చూడరు, ఆటో ఎక్కి కూర్చుంటారు బయటికి వెళ్ళాలి అని. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము. ఈ రోజు మాతో పాటు మా అమ్మమ్మ కూడా వస్తుంది. లాస్ట్ టైం మా అమ్మమ్మ రాలేదు, నడవాలని ఎక్కువసేపు. ఈ రోజు వస్తుంది. హై, లెట్స్ స్టార్ట్. ఇది వచ్చేసి ఎంట్రన్స్. ఇక్కడి నుంచి 2 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి గుడి దగ్గరికి వెళ్ళాలంటే. ఇప్పుడే జస్ట్ ఆటో దిగాము, టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ కొన్ని ఆలయ చరిత్రల గురించి రాసున్నారు చూడండి, బోర్డ్స్ పెట్టేస్తున్నారు. ఈ బోర్డు వచ్చేసి దర్శనం టైమింగ్స్ దీని పక్కది. ఆయిషా, పదండి లోపలికి వెళ్దాము. ఇక్కడైతే కొన్ని షాప్స్ ఉన్నాయి. లోపలికి వెళ్ళి టెంకాయ తీసుకొని గుళ్ళోకి వెళ్దాము. మా వాళ్ళు అయితే ఆల్రెడీ షాపింగ్ చేస్తున్నారు. టెంకాయ, అది బ్లౌజ్ పీసు ఏదో తీసుకెళ్ళాలంట, అవైతే షాపింగ్ చేస్తున్నారు మా వాళ్ళు. దీంట్లో అయితే ఒక టెంకాయ, 2 బ్లౌజ్ పీసులు, అగరబత్తి, కొంచెం పసుపు, కొంచెం కుంకుమ ఉన్నాయి లోపల. ఇవైతే 100 రూపీస్ స్టార్ట్ చేశారు మాకు. గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వా సత్యం ఓం సప్తాహం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోద మాపో యోగి రసోమృతం బ్రహ్మ గోధో వశువరాపవో మా ఉపాస వ్యవహారిక చాంద్రమానేన విశ్వావసు నామ సంవత్సరే దక్షిణాయనే శరద్ ఋతు ఆశ్వీజమాసే శుక్లపక్షే దుర్గా అష్టమయాయ శుభదినః వాసరస్తు దేవి నవస్య సభోదస్య ఇనిత నామేయ దర్శనం అయిపోయింది. ఇక్కడి నుంచి వచ్చి ఇక్కడ కూర్చున్నాము. ఇప్పుడే గుడంతా చాలా ప్రశాంతంగా ఉంది.
ఇదైతే కోనేరు, ప్రస్తుతానికైతే నీళ్లు లేవు ఇక్కడ. దీని బ్యాక్ సైడ్ టెంపుల్ అన్నమాట. టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంది కోనేరు. నర్వాడాలో వెంగమాంబ టెంపుల్ అంటే తెలియని వాళ్ళే లేరు ఇక్కడ. అంత పెద్ద జాతర జరుగుతుందంట ఇక్కడ. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్. బయటకైతే వచ్చాము ఇప్పుడే. మా వాళ్ళు అటుపక్క స్టెప్స్ ఎక్కుతున్నారు. ఏముందో చూద్దాం, అక్కడ కూడా రండి. ఆ పిల్లలు పరిగిస్తున్నారు. ఇక్కడ చూడండి టికెట్ పెట్టున్నారు. ఇది తిరణాళ్ళ అప్పుడు టికెట్ అన్నమాట. దర్శనం టికెట్ 100 రూపీస్ అని. ఇది తీసుకొని ఈ పైప్స్ ద్వారా లోపలికి గుళ్ళోకి వెళ్ళడానికి. ఇది పైన గోపురం కనిపిస్తుంది కదా, అది టెంపుల్. ఇప్పుడైతే టెంపుల్ ఫ్రంట్ సైడ్కి వచ్చాము. ప్రసాదం ఇస్తున్నట్టున్నారు, అందరు తీసుకుంటున్నారు. గుళ్ళో నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రసాదం ఇచ్చారు. టేస్ట్ బాగుంది, సూపర్. చూడండి పులిహోర, గుగ్గుళ్ళు, పెసలు అనుకుంటాను ఇవి ఇచ్చారు. బాగుంది. ఇక్కడ ఒక పాము పుట్ట ఉంది. మేము వెళ్ళేసరికి చీకటి పడిపోయింది. మేము ఇంటి దగ్గర 4:35 ఆ టైంలో కదిలాము. 6 కల్లా చీకటి పడిపోయినట్టు అనిపించింది. గుడి లోపల అలాగే గుడి బయట కొన్ని లైట్స్ ఉన్నాయి, కానీ గుడి మొత్తం అయితే లేదు. ఓపెన్ ప్లేస్ చాలా ఎక్కువగా ఉంది, లైటింగ్ కొంచెం తక్కువగా ఉంది అన్నమాట నైట్ టైం ఇక్కడ. వీలైతే మీరు మార్నింగే రావడానికి ట్రై చేయండి ఒకవేళ ఇక్కడికి వచ్చి చూడాలనుకుంటే. ఈ టెంపుల్ 7:30, 8 వరకే ఉంటుందంట. ఆ తర్వాత క్లోజ్ చేసేస్తారంట. ఈ నైట్ టైంలో ఈ పుట్ట దగ్గర వీడియో తీయాలంటే కొంచెం భయంగా అనిపించింది. అందులో నుంచి పాము ఎక్కడ బయటకు వస్తుందో అని.
ఇదైతే అమ్మవారు అగ్ని ప్రవేశం చేసిన ప్లేస్ అంట. అగ్నిగుండం అని రాసింది ఇక్కడ. ఈ అగ్నిగుండం చుట్టూ మెస్ గేట్ లాగా ఉంది. ఆ గేట్కి క్లాతులతో కట్టేస్తున్నారు. ముక్కులుండే వాళ్ళు ఇలా కడతారేమో. ఇంకా దీని దగ్గరికి వెళ్తే మాత్రం కొబ్బరి చిప్పలు వాసన అయితే స్మెల్ భలే వస్తుంది. లోపల అన్ని కొబ్బరి చిప్పలు ఉన్నాయి పగలగొట్టినవి, కొన్ని అయితే కాలిపోయి ఉన్నాయి. ఇంకా మేమైతే గుడి మొత్తం చూసేసి ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాము. చీకటి పడిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.